డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా మీకు ఒకసారి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అండ్ అలాగే ఎవరైతే కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో సీట్ వచ్చిందో మన ఛానల్ పేరు అయితే చెప్పండి అన్నమాట, మీకు బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట, ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. ఒకసారి కిందకైతే వెళ్దాం. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ బీపీటీ, బీఎస్సీ, పారామెడికల్ టెక్నాలజీ ఫేజ్ 2 ఉంది. దాని ప్రెస్ చేయండి. మనకి పీడిఎఫ్ ఫార్మేట్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. అయిన తర్వాత మనకి మెయిన్గా చూడాల్సింది మనకి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తాయి కనుక ఈ నెల 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఇచ్చారు రిపోర్టింగ్ లాస్ట్ డేటు. సో వెంటనే రిపోర్టింగ్ కూడా చేసేయండి. అండ్ అలాగే మనకి క్లాసులు కూడా ఈ నెల 25వ తారీఖున క్లాస్ అయితే ఫిబ్రవరి 25 నుంచి క్లాస్ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. రిపోర్టింగ్ ఈ మంత్ 13th మధ్యాహ్నం 3 వరకు లాస్ట్ డేట్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ టైంలోపు రిపోర్టింగ్ అయితే చేసేయండి. తర్వాత మనకి ఈ లాస్ట్ కాలం చూస్తున్నారు కదా, ఫేజ్ 2 అంటే సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఫేజ్ 1 అని కూడా ఉంటుంది. ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఇక్కడ మెయిన్గా ఇక్కడ కాలేజ్ పేరు అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ డేటా అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చూసుకోండి. చూస్తున్నారు కదా కాలేజ్ పేరు, ఇక్కడ ఫేజ్ 2, ఫేజ్ 1 ఉంది. క్లియర్గా మీ పేరు తగ్గట్టు ఒకసారి వెరిఫై చేసుకోండి అన్నమాట. టోటల్గా మనకి 138 పేజీలు అయితే ఉన్నాయి. మనకి ఇందాకే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. సో దీన్ని బట్టి ఎవరికి ఏ కాలేజ్ వచ్చిందో చూసుకోండి. ఒకసారి కామెంట్ అయితే చేయండి అన్నమాట, ఏ కాలేజ్ వచ్చిందో మీ అందరికీ. మెయిన్గా మీ ర్యాంక్ ఎంత, మీ కాలేజ్ ఎంత ఒకసారి వెరిఫై చేసుకొని పైన సెర్చ్ బార్లో సెట్ చేసుకోండి అన్నమాట. మీకు క్లియర్గా ఇదిగా అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వెరిఫై అయితే చేసుకోవచ్చు అన్నమాట పీడిఎఫ్ ఫార్మేట్లో. ఎవరికైతే కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో సీట్ వచ్చిందో మన ఛానల్ పేరు అయితే చెప్పండి అన్నమాట. ఎవరు మర్చిపోవద్దు, మీకు బెనిఫిట్ అయితే అవుతుంది.